అంగన్వాడీలతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ సజ్జల అంగన్వాడీలతో చర్చలు జరుపుతున్నారు. సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా అదే స్థాయిలో పట్టుబడుతోంది. కొన్ని సమస్యలకు పరిష్కారం ప్రస్తుతానికి చేయలేమని అంటోంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంగన్వాడీలతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ సజ్జల అంగన్వాడీలతో చర్చలు జరుపుతున్నారు. సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదంటూ అంగన్వాడీలు తేల్చి చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా అదే స్థాయిలో పట్టుబడుతోంది. కొన్ని సమస్యలకు పరిష్కారం ప్రస్తుతానికి చేయలేమంటూ తెలుపుతోంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. బ్రేకింగ్ చూస్తున్నాం. అంగన్వాడీలతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపుతుంది. మంత్రి బొత్స సత్యనారాయణ సజ్జల అంగన్వాడీలతో చర్చలు జరుపుతున్నారు. సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యేంత వరకు సమ్మె విరమించలేదని అంగన్వాడీలు తేల్చి చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా అదే స్థాయిలో పట్టుబడుతుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం ప్రస్తుతానికి చేయలేమని అంటుంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఇక 32 రోజులుగా కొనసాగుతోన్న అంగన్వాడీల సమ్మె అనేది నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. ప్రభుత్వ చర్చలు కూడా విఫలం కావడంతో ఈ రోజు కూడా ప్రభుత్వం జరిపినటువంటి చర్చలు అటు బొత్స కావచ్చు, అంగన్వాడీలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వాళ్ళ డిమాండ్స్ పరిష్కరించేంత వరకు కూడా వాళ్ళు సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామంటున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు వైజాగ్ నుంచి. శ్రీనివాస్, చెప్పండి. అది అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. మంత్రి బొత్స సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా ఈ రోజు జరిపినటువంటి చర్చలు అంగన్వాడీలతో విఫలమయ్యాయి. అసలు ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు విజయవాడ నుంచి. శ్రీనివాస్, చెప్పండి. 32 రోజులుగా అంగన్వాడీల సమ్మె అయితే కొనసాగుతూ ఉంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళ వేతనాల్ని స్కేల్ ని పెంచాల్సిందే అని చెప్పి వాళ్ళు పట్టుబడుతున్నారు. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి ఈ రోజు చర్చలకు సంబంధించి. ప్రస్తుతానికైతే అంగన్వాడీకి సంబంధించి చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా అంగన్వాడీలు దాదాపుగా 32 రోజులుగా తమ నిరసనని కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. అయితే దాదాపుగా 1,00,000 మంది ఉన్నటువంటి అంగన్వాడీలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నెరవేర్చాలని చెప్పని అడిగినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే పాదయాత్ర చేసి ఆయన ముఖ్యమంత్రి అవడం కూడా 5 ఏళ్ళు గడిచిపోతుంది. కానీ అంగన్వాడీలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు అనేది ప్రధాన డిమాండ్. నెరవేర్చాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిమాండ్స్ రెగ్యులరైజేషన్ చేయాలి అనే అంశాన్ని మనం ప్రధానంగా అడుగుతున్నారు. గారికి అంశాలను
వీటిలోకి వెళ్ళడానికి అవకాశం చర్చలు జరుగుతుంటారు. పిలిచి చర్చలు జరిపింది. అయితే వాళ్ళకి సంతృప్తిగా లేనటువంటి కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు విధుల్లోకి అంటే వాళ్ళ డిమాండ్ ఏవైతే ఉన్నాయో ప్రధాన డిమాండ్లు వాటిని పరిష్కరించే వాళ్ళు కూడా విధులకు వెళ్ళమని చెప్పడం జరిగింది. సో ఈ రోజు మూడోసారి కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా కలిసి మళ్ళీ ఒకసారి అంగన్వాడీని చర్చలు పిలిచారు. అయితే ఈ చర్చలు సఫలము అవుతాయి అని అంటే ప్రభుత్వం దగ్గర వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ పరిష్కరించేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది ప్రభుత్వం చూసినట్లయితే అది గ్రూప్ మినిస్టర్ ప్రతిసారి చెప్పినప్పుడు కూడా ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీని సహకరించాలి. ప్రభుత్వం వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ ఓకే.